ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఏబీవీ గారు. ఫస్ట్ టైం అంట పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత, ఇస్తున్నానని ప్రకటన చేసిన తర్వాత ఫస్ట్ ఆన్ 99 టీవీ స్పోక్ ఎట్ అ లెంత్ అండ్ ఎలాబరేటెడ్ ఆన్ సెవరల్ ఇష్యూస్. వారం రోజులు టైం, చిటికేసి చెప్పారు, వారం రోజులు టైం ఇవ్వండి, సోషల్ మీడియాని కడిగి పారేసి జల్లెడ పట్టి మొత్తం ఏరి పారేస్తానన్నారు. ఒకసారి అది చూసి మీ దగ్గరకు వద్దాం. నా లెక్కలో అయితే ఈ దరిద్రం అంతా మూసేయడానికి 1 వీక్ చాలు. సరిపోతుంది. 1 వీక్ చాలు, సరిగ్గా చేస్తే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే. అంటే పోలీసు నిజంగా ఫోకస్ పెట్టట్లేదంటారు. ఎక్కడో ఒక చోట ఫెయిల్యూర్ అది. ఎక్కడ ఉంటుంది? ఐ డోంట్ వాంట్ టు కామెంట్, బట్ దిస్ హోల్ థింగ్ విల్ టేక్ 1 వీక్ టు బి బ్రాట్ టు ఎన్ ఎండ్. మా ఫస్ట్ ప్రయారిటీ అది, బాధితుల్ని ఆదుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ చూశారు కదా రవిచంద్రారెడ్డి గారు. సరే, ఆ రెండో పాయింట్ దగ్గర కూడా వద్దాం. వారం చాలంటున్నారు ఈ సూపర్ కాప్. ఏంటంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయండి ప్రభుత్వాలు? పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వట్లేదంటారా సోషల్ మీడియాని? ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఏమంటే ఆ సోషల్ మీడియాలో కేసులను పట్టుకొని అలా నెలలు ధరపడి దాని మీద ఫోకస్ పెట్టి ఏదో చేసేస్తున్నామని ప్రభుత్వాలు అనుకోవటం వెంటనే ఆయన ఏమి ఉపేక్షించాల. పాపం ఆయన అనవసరంగా నిందిస్తారు, ఏదో తెలుగుదేశానికి మౌత్ పీస్ అన్నట్టు. హీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ పొలిటీషియన్ నౌ అండ్ హీ హాజ్ నాట్ ఎట్ టేకెన్ ఎ కాల్ యాజ్ టు విచ్ పార్టీ హీ విష్ టు జాయిన్, లేదా కొత్త పార్టీ పెట్టాలనేది. ఒక 6 నెలలు బాధితుల తరఫున పోరాటం చేస్తున్నారు. అందులో సోషల్ మీడియా బాధితుల కోసం కూడా ఆయన అవసరమైతే న్యాయ సహాయం, ఇంకా అవసరమైతే ఆర్థిక సహాయం కూడా చేస్తానంటున్నారు. వారం రోజులు సరిపోతుందా నిజంగా ఆయన అన్నట్టు? సార్ నమస్కారం. వాసుదేవన్ గారు, మీకు ప్యానలిస్ట్ లైన్ శివశంకర్ గారికి, మోహన్ రెడ్డి గారికి, అలాగే జనసేన ప్రతినిధి గారికి, అలాగే 99 ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు శివశంకర్ గారు మాట్లాడిన మాటలతో నేను ఏకీభవిస్తున్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి భార్యని ట్రోల్ చేయటం, కుటుంబ సభ్యుల్ని ట్రోల్ చేయటం, ఎవ్వరు ట్రోల్ చేసినా మహిళల పట్ల, పిల్లల పట్ల చాలా అన్యాయంగా, దారుణంగా కేసులు ఎదుర్కోవడంతో పాటు సమాజంలో బాయ్కాట్ చేయబడతారు. దాంతోపాటు ముఖ్యంగా ఏదైనా కూడా అనవసరమైన టాపిక్, తన బిడ్డకి ఆరోగ్యంగా తిరిగి వస్తే నేను ఇది చెల్లించుకుంటానని స్వామివారికి మొక్కుని ఆమె ఒక నిబద్ధత, ఒక డిక్లరేషన్ సైన్ చేసి ఆమె తలనీళ్ళను సమర్పించి అన్నదానం ఏదైతే శ్రీవారి ప్రసాదం వితరణ చేస్తారో దాన్ని స్వయంగా భక్తి శ్రద్ధలతో చేస్తే దాన్ని అభినందించాల్సిన అంశం. దాన్ని వదిలేసి దాన్ని టాపిక్ గా తీసుకుంటే కాసేపు మీడియాలో మనం మాట్లాడిన మాటలు చూపిస్తారని ఉనికికి ప్రమాదంగా భావించిన రామకృష్ణ గారు ఉనికి కోసం మాట్లాడినట్టు కనబడుతుంది. మిగతా టాపిక్లు మాట్లాడేటప్పుడు ఈ టాపిక్ మాట్లాడితే కాసేపు నన్ను చూపిస్తారనే ఆలోచనలో మాట్లాడినట్టు కనబడుతుంది. ముఖ్యంగా దీంట్లో అభ్యంతర పెట్టాల్సిన అంశం ఏముంది? పూర్తిగా ప్యూర్ అండ్ ప్యూర్లీ అది వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ, ఆమె కోరుకున్న మొక్కు, తన బిడ్డ యొక్క క్షేమం గురించి కోరుకున్నది జరిగి జాగ్రత్తగా, సురక్షితంగా ఆ బాబుని తీసుకుని దేశంలోకి రావడం వల్ల ఆమె పొందిన ఆనందం, ఒక తల్లిగా ఆమె మొక్కును చెల్లించుకునే నిబద్ధత కూడా మనం చూసాం. ఎంతో శ్రద్ధగా ఆచరించింది ఆమె. డిక్లరేషన్ మీద సిగ్నేచర్ కానీ, తలనీలాలు సమర్పించడం కానీ, అన్నదాన వితరణ సమయంలో కూడా ఆమె హావభావాలు చూడండి మీరు, ఎంతో ప్రేమగా సర్వ్ చేస్తుంది. మరి ముఖ్యంగా ఇలాంటి వాటిని మనం ట్రోలింగ్ కి కాదు, అభినందించడానికి వాడాలి. ఇది వదిలేసి నోటికొచ్చిన మాటలు మాట్లాడడంతో పాటు మీడియాలో కాసేపు తను మాట్లాడిన మాటలు చూపించాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ ఎంచుకున్నట్టు కనబడుతుంది. పెద్ద శాంటిటీ లెవెల్ ఏం లేదు రామకృష్ణ గారికి. ఎప్పుడు కూడా ఏదో ఒక పార్టీతో కొనసాగడం తప్ప పెద్దగా ఉనికి కూడా లేకుండా పార్టీని మాయం చేసి వాళ్ళు మాత్రం కనబడుతున్నారు. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న, ఏబీవీ గారి ఇంటర్వ్యూ మీరు చేసింది చూశాను, తాను మాట్లాడిన మాటలు చూశాను. మొన్న నేను దీని మీద 99కి ఒక డిబేట్ కూడా చేస్తున్నాను, పర్టికులర్ గా ఈ అంశం గురించి. ఎవరైనా ఒక వ్యక్తి సమాజంలో ఉన్నప్పుడు తన వ్యక్తిగత అజెండాని తన జీవిత ధ్యేయంగా పరిణమించేలాగా మాట్లాడుతూ, దానికోసం రాజకీయ పార్టీ ఏదో చెప్పకుండా, జెండా ఏందో చెప్పకుండా, అజెండా మాత్రం తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో రాకూడదు అనేది ఆయన వ్యక్తిగతమైన అజెండా. జనం నిర్ణయిస్తారు, ఆయన ఎలా నిర్ణయిస్తాడు? ముఖ్యంగా సెల్ఫ్ డిక్లేర్డ్ అసైన్మెంట్ ఏదైనా తీసుకున్నాడా, లేదంటే అసైన్మెంట్ ఎవరిని ఇచ్చారా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎవరు కూడా ఆయనకి, నాకు తెలిసి అదే అడిగానండి రవిచంద్రారెడ్డి గారు, మీకున్న సందేహం నాకు కూడా ఉంది. నేను అడిగాను, మీరన్నా అంటే చంద్రబాబు గారు ఏమన్నా స్పెషల్ అసైన్మెంట్ ఇచ్చారా మీకు, ఒక 5-6 నెలలు దీని మీద ఫోకస్ పెట్టండి అంటే, ఐ సెడ్ నో.
హీ సెడ్ ఐఎమ్ అన్ ఇండిపెండెంట్. ఒకవేళ అదే అయితే కనుక నాకు ఆయన ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకునేవాడిని కదా అంటే, మీరు డిడ్ యూ ఇన్ఫార్మ్ అని అడిగా. లేదు, నేను ఆయనకి నా కన్సెంట్